రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసుపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గత 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తుని బాలిక అదృశ్యం కేసుపై ఆయన ఆరా తీశారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం కేసు వివరాలను, గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరంతో చేయాలని, అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు గాలిస్తుండగా శోధనా చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. కుక్క మృతితో పాప ఆచూకీపై సందిగ్ధత పెరిగింది. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది? ఎవరైనా చంపేశారా లేక సహజంగానే మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసుపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గత 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తుని బాలిక అదృశ్యం కేసుపై ఆయన ఆరా తీశారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసు వివరాలను, గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు గాలిస్తుండగా శోధన చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. కుక్క మృతితో పాప ఆచూకీపై సందిగ్ధత పెరిగింది. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది? ఎవరైనా చంపేశారా లేదా సహజంగానే మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగాక అధికారులు మరింత ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది కుటుంబ సభ్యుల్లో. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు. తుని బాలిక జ్ఞానేశ్వరి అదృష్టం కేసుపై ఆయన ఆరా తీశారు.
కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన డిప్యూటీ సీఎం కేసు వివరాలను అడిగి గాలింపు చర్యలు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు 200 మంది గాలిస్తుండగా శోధన చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క మృతి చెందడంతో పాటు పలు అనుమానాలకు దావిస్తుంది. కుక్క ఏదైతే కుక్క ఉందో ఆ కుక్క మృతితో పాప ఆచూకీపై మరింత ఉత్కంఠ పెరిగింది. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది, ఎవరైనా చంపేశారా లేక సహజంగానే మృతి చెందిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే గానీ కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. లక్ష్మణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. Lagi masih digo.